వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో అరెస్ట్ అయిన ఆయనను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం జిల్లాకు ప్రత్యేక ఎస్కాట్ వాహనంలో 4th టౌన్ పోలీసులు తీసుకెళ్లారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జడ్జిలను కించపరిచేలా బోరుగడ్డ అనిల్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా సంఘా తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆయన్ను విచారించేందుకు 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఇటు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను కూడా అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సో మొత్తానికి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జడ్జిలను కూడా కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో అరెస్ట్ అయిన ఆయనను కూడా 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంజన, ఇప్పటికే అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే వ్యక్తిగత దోషాలకు దిగాడో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కేసులు నమోదవడం జరిగింది. ఒక్కొక్క కేసు కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతము రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు బోరుగడ్డ అనిల్ కుమార్. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా అటు జుగుత్సాకరమైన వ్యాఖ్యలతో పాటు వ్యక్తిగత దోషణలు, బెదిరింపులతో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల అనేకమైన కేసులు నమోదవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా అనంతపురంలో ఏదైతే కేసు నమోదైందో అనంతపురానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అయితే న్యాయస్థానం అనుమతితో ప్రస్తుతము అనంతపురం పోలీసులు ఈ రోజు కస్టడీకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. కస్టడీలో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 4th టౌన్ అనంతపురం 4th టౌన్ పోలీసులు అనంతపురం తీసుకురావడం జరిగింది. నగరంలో 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద బోరుగడ్డ అనిల్ కుమార్ పైన పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జడ్జీలు కించపరిచే విధంగా మాట్లాడటం, అదేవిధంగా ప్రస్తుతము తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న తేజస్వినికి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం 3 రోజుల పాటు అనంతపురం పోలీసులకి కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వడం జరిగింది. రాజమండ్రి నుంచి అనంతపురం తీసుకెళ్లేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అనంతపురం పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు నుంచి అదుపులోకి తీసుకుని ఎస్కాట్ వాహనంలో రోడ్డు మార్గం ద్వారా అనంతపురానికి తరలించడం జరిగింది. 3 రోజుల పాటు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీస్ కస్టడీలో అనుమతించిన నేపథ్యంలో ఎందుకు ఆ రోజు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎవరున్నారు వెనకమాల అనే పలు రకాలైన అంశాలపైన బోరుగడ్డ అనిల్ కుమార్ ని పోలీసులు ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.